స్వామి పార్వతీదేవి మిమ్మలను తొక్కిందని విన్నాను. అది నిజమా? నంది, నన్ను తొక్కింది కాళికాదేవి అవతారంలో ఉన్న దుర్గామాత. స్వామి దుర్గామాత కూడా పార్వతీదేవి అవతారమే కదా! అయినా దుర్గామాత కాళికాదేవి అవతారం ఎత్తడమేంటి? చెప్తాను విను. ఒకసారి రక్తబీజుడి ఆధ్వర్యంలో రాక్షసులందరూ దేవతలపై యుద్ధానికి వస్తారు. దేవతలందరూ కలిసి పోరాడిన రక్తబీజుడిని సంహరించలేకపోతారు. దేవతల వల్లే కాలేదా? ఎందుకని? రక్తబీజుడికి తన దేహం నుండి నేలపై పడే ప్రతి రక్తపు బొట్టు నుండి ఒక్కో రక్తబీజుడు ఉద్భవించే వరం ఉంటుంది. అందువలన దేవతలు రక్తబీజుడిని ఓడించలేకపోతారు. మరి రక్తబీజుడిని ఎవరు సంహరించారు? దేవతలందరూ కలిసి దుర్గామాత వద్దకు వచ్చి విషయం వివరిస్తారు. అది విన్న దుర్గామాత వెంటనే కాళీమాత అవతారం ఎత్తి రక్తబీజుడి తల నరికి ఆ తల నుండి రక్తం నేలపై పడకుండా నాలుకను పెద్దగా చేసి తానే ఆ రక్తాన్ని తాగుతుంది. తను తాగింది రాక్షసుడి రక్తం కావడంతో కాళికాదేవి ప్రళయ తాండవం చేస్తుంది. ఆమె పాదాల కింద ముల్లోకాలు నలిగిపోతాయని భయపడిన దేవతలకు కాళికాదేవిని ఎలా ఆపాలో అర్థం కాక అప్పుడు బ్రహ్మ విష్ణువులు నా వద్దకు వచ్చి విషయం వివరిస్తారు. అప్పుడు మీరు ఏం చేశారు? కాళికాదేవి అవతారంలో ఉన్నది పార్వతీదేవి అని గ్రహించిన నేను వెంటనే ఆమెను ఆపటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. చివరగా తాను తాండవం చేస్తున్న దారిలో అడ్డుగా పడుకుంటాను అలా వచ్చి నన్ను తొక్కిన కాళికాదేవి నా స్పర్శ తగలగానే నా పతిదేవుడినా నేను తొక్కిందని శాంతించింది. ఓహో! అలా పార్వతీదేవి మిమ్మలను తొక్కినదన్నమాట. వీడియో నచ్చితే హరహర మహాదేవ అని కామెంట్ చేయండి.